సినీ నటుడు హైపరాది చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంది. తన పంచపదాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాకినాడలోని 45, 46 డివిజన్లో ఆది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాకినాడ కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ముందుగా అమ్మవారికి దండ వేసి పూజలు చేసి దండం పెట్టుకొని అక్కడ ప్రచారం ప్రారంభించారు. హైపరాది కాకినాడ సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం చేస్తున్న ఆదిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. మన వార్డు ప్రెసిడెంట్ ఎక్కడ? మేడం ఒక్కసారి ఈరోజు మేము కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిటీకి కొండబాబు గారు నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికి ఒకరికి సైకిల్ గుర్తు మీద, అలాగే ఇంకొకరికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరడానికి ఈ రోజు ఇక్కడ 45వ వార్డు నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 45వ వార్డు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా కాకినాడ సిటీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండబాబు గారు గెలవబోతున్నారని అందరూ చెప్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కూడా అందరూ చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రచారం ఇంకా ముందుకు సాగుతుంది. కాబట్టి మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అండి ఇక్కడ మేము మాక్సిమం ఆ షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసుకున్నాం. ఈ మంత్ ఓన్లీ మా నాయకుడి కోసం కష్టపడదామని షూటింగ్లు కూడా ఆపేసి ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. కాబట్టి ఖచ్చితంగా కాకినాడ, పిఠాపురం అటు సైడ్ ఇంకా ఇటు పక్క దగ్గరలో ఉన్న ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం.